ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి పర్యటనకు రెడీ అవుతున్నారు. రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి సోమవారం ఆయన పోలవరం పనుల పురోగతిని సమీక్షించేవారు. ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థకు అధికారులకు తగు సూచనలు చేసేవారు. అయితే మళ్లీ 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పోలవరం టూర్ కు రెడీ అవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద హుటాహుటిన యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును ఏపీ జల జీవనాడిగా గతంలో ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండటంతో పనుల పురోగతిని ఆయన తెలుసుకోనున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టులో గతంలో ఎంత మేర పనులు జరిగాయి, ఈ 5 ఏళ్లలో ఎంత పనులు జరిగాయి, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై ప్రధానంగా ఆరా తీయనున్నారు. ప్రాజెక్టు ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు, నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపైన సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో పాటు ఇంజనీర్లతోనూ చంద్రబాబు సమీక్షించబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు పర్యటన అనంతరం ప్రాజెక్టు పురోగతి ఏంటి, ఎంత కాలంలో పూర్తవుతుందనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.